రేడియో తరంగాలో గతంలో ప్రసారం చేసిన కార్యక్రమం యొక్క పబ్లిక్ ఆర్కైవ్ మీరిప్పుడు వింటున్నారు. రేడియో తరంగా గురించిన మరిన్ని వివరాలకు tarangamedia.com సందర్శించండి. మల్లయ్య నోట సామాన్య గాత్రం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మల్లయ్య గారు, ఈయనకి సాహిత్యంతో పెద్దగా పరిచయం లేదు. అంటే భారతం, భాగవతం ఇలాంటివి చదవటం కానీ వాటి గురించి కానీ సాంగత్యం కానీ ఎలాంటిది లేదు. ఈయనకి నిజానికి చెప్పాలంటే అక్షరాల గురించి కూడా ఎలా రాయాలి అనేది కూడా పెద్దగా తెలియదు ఆయనకి. కానీ నోటి వెంట మాత్రం అవలీలగా ఎంత శ్రావ్యంగా రామకీర్తనలు రమ్యంగా ఆలపిస్తుంటారు. వాళ్ళది మెదక్ జిల్లా గంగాపూర్ గ్రామం. గంగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 7-8 గ్రామాల వాళ్ళకి మల్లయ్య పాడుతున్నాడంటే ఓహో మల్లయ్య పాడుతున్నాడా అని చెప్పేసి పరుగున వచ్చేస్తుంటారు. అక్కడికి వెళ్ళగానే ఆయన చేతిలో చిరతలు, ఆయన ఒక చేత్తో కర్ర ఇలా పట్టుకుని ఆయన వెంటనే అవునండి మరో విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే మైక్ అక్కర్లేదు ఆయనకి. మైకు లేకుండా అలా ఒక రామకీర్తన అందుకుంటే చాలు ఆ చుట్టుపక్కల జనాలంతా వచ్చేసి ఆహాహా ఏం పాడుతున్నాడండి మల్లయ్య గారు అని తప్పట్లు కొట్టేవాళ్ళు తప్పట్లు కొట్టారు, ఈలలు వేసేవాళ్ళు ఈలలు వేస్తుంటారు, వన్స్ మోర్ అనేవాళ్ళు వన్స్ మోర్ అంటూ ఉంటారు. మరి ముందుగా అసలు మల్లయ్య గారు ఎవరు, ఆయన ఎలా దీన్ని అంతటినీ ఇట్లాంటి పాటలన్నింటినీ ఎలా ఆయన ఒడిసిపట్టారు, ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక్క మంచి రామకీర్తన ఆయన నోటి నుంచి వినేటువంటి ప్రయత్నం. మల్లయ్య గారు. రామచంద్ర మహారాజుకి జై జై. రమా రమణాని శరణ మరువరా దేవ, ఆ రమా రమణాని శరణ మరువరా దేవ. ఇంకా పల్లె అంటే చూడు. రమా రమణాని శరణ మరువరా దేవ, భజన మరువరా దేవ, రమా రమణాని శరణ మరువరా దేవ. కష్టపాచుట ఆనందాని కథ దేవర కష్టపాచుట రమా రమణాని శరణ మరువరా దేవ, భజన మరువరా దేవ. నిన్ను నమ్మితి ఓ సన్నుతాంగ నన్ను బ్రోవు, నిన్ను నమ్మితి కన్న రక్ష నీవు నన్ను కాపాడి బ్రోవుమిక, ఆ పన్న రక్షక నన్ను కాపాడి బ్రోవుమిక. కష్టపాచుట ఆనందాని కథ దేవర కష్టపాచుట రమా రమణాని శరణ మరువరా దేవ, శరణ మరువరా దేవ, భజన మరువరా దేవ. రజా రామచంద్ర మహారాజుకి జై. రాఘవ రామచంద్రాన్ని నీ భజన ఎప్పుడు నా ఆత్మలో సరించుకుంటున్న స్వామి. అలాగే ఇట్లకి ఈ పాట ఈ కీర్తన రామకీర్తన కదా, ఇది ఎవరన్నా చెప్తే నేర్చుకున్నారా లేదా ఎలా నేర్చుకున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారు? నా ఉదయంలో భగవంతుడు ఒక్కరు రామ అని అంటుంటే నేను ఇంకా అది నా శివుడికి. అంటే మీ ఊళ్ళో ఎవరన్నా అంతకుముందు వాళ్ళు ఎవరన్నా పాడుతుంటే నేర్చుకోవడం అలా చేశారా? వాళ్ళు పావుటి పెట్టి నేను 50-40 సంవత్సరాలనే భారతం వేషాలు వేసినాం, బ్రహ్మంగారి కాలజ్ఞానం వేసినాం, ఓహో రామాయణం వేసినాం, భాగవతం రామదాస్ చరిత్ర భాగవతం ఆడినాం. ఇట్లా చదువు రాకున్నా కానీ నువ్వు చదువుతుంటే నీ జ్ఞానం నేను నేర్చుకునే వరకు నా చదువు అన్నమాట మల్లనుడు. బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా అలా అంటే వాళ్ళు వీళ్ళు చెబుతుంటే విని నేర్చుకున్నారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొద్దిగా మాకు వినిపిస్తారా? చాలు కాలజ్ఞానం. చెప్పలేదంటనకపోయేరు నరులారగుని సిరి మొక్కిట బతక నేర్తేరో, చెప్పలేదంటనకపోయారు తప్పదిగా గురుని వాక్యం, పలేదంటనకపోయారు తప్పదిగా గురుని వాక్యము, తప్పు తవ్వలు ఓవు వారిని సపరించి మింగు చెట్టు పలేదంటనకపోయారు నరులారగుని సిరి మొక్కిట బతక నేర్తేరో. మొప్పతనమున మోసపోయేరు అదిగాక మీరు గొప్పతనమున గోసి మీరేరు.
అప్పుడిప్పుడనగా రాదు ఎప్పుడో ఏలేళ్ళనో మరి పుడిప్పుడనగా రాదు ఎప్పుడో ఏలేళ్ళనో మరి గుప్పు గుప్పున దాటిపోయేటి గుర్ర పరుగు లేరు పరుగు చెప్పలేదంటనకపోయేరు నన్ను నీ సేరి ముక్కితే బతకలేసేరు వగలు చేసి పగలు దాటేరు అయ్యో వగలు చేసి పగలు దాటేరు అది కాక పట్ట బగలు సుక్కలు దుటి బంతేరు ఆ బుగులు 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 ధరని మీదట పుట్టికిక్కిన తిమ్మటాను బుగులు బుగులు ధరని మీదట పుట్టికిక్కిన తిమ్మటాను రామ రామాయణని వారు రాలిపోదురు తెలుసుకు రామ రామాయణని వారు రాలిపోదురు తెలుసుకొని చెప్పలేదంటనకపోయేరు నరులార గురుగుని చేరి ముక్కితే బతకనేతేరు ఆకతంబును ఎర్రనవును ఆకతంబును ఎర్రనవును ఆరు మతములు ఒక్కటవును ఆకతంబును ఎర్రనవును ఆరు మతములు ఒక్కటవును ఆరు మతములు ఒక్కటవు ఒక తోడుత తల్లి పిల్లలు జోడు వాసి ఎడవులందు ఒక తోడుత తల్లి పిల్లలు జోడు వాసి ఎడవులందు పాకి శోకము తీసి ప్రజలు కాయగసడులు నన్ను తప్పురు చెప్పలేదంటనకపోయేరు నరులార గురువుని చేరి మొక్కితే బతుకనేసేరు కేక వేసి రాఘవా చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కితే బతుకనేసేరు కాకి శోకము తీసే ప్రజలు కాయగసడులు నమ్మి తత్తురు కాకి శోకము తీసి ప్రజలు కాయగసడులు నమ్మి తత్తు కేక వేసి పానమిడితేరు రాక్షసి మూకలు కేక వేసి పానమిడితేరు రాక్షసి మూకలు కాకబట్టి కలువరింతేరు రాక్షసి మూకలు కాకబట్టి కలువరింతేరు చోక తోడుత తల్లి పిల్లలు తోడు వాసి ఎడవులందున కాకి శోకము తీసి ప్రజలు కాయగలలు నమ్మి తత్తులు చెప్పలేదంటనకపోయేరు నరులార గురువుని చేరి మొక్కితే బతకనేసేరు ఏమో ఏమో ఎరుగకున్నారు ఎందెందు చూసిన ఏమో ఎరుగకున్నారు ఎందెందు చూసిన ఏమో పులికే నడువు మందురు ఏమో ఎరుగకున్నారు ఏమో ఎరుగకున్నారు ఎందెందు చూసిన ఏమో పులికే నడువు మందురు జోక తోడుత తల్లి పిల్లలు జోడు వాసి ఎడవులందున జోక తోడుత తల్లి పిల్లలు జోడు వాసి ఎడవులందున కాకి శోకము తీసి ప్రజలు కాయగసలు నమ్మి చెప్పలేదంటనకపోయేరు నరులార గురువుని చేరి మొక్కితే బతకలేసేరు చీడునైనా గూడదందూరు చీడునైనా గూడదందూరు వనగూడినప్పుడు ఏడ చూసిన వాడు కొందూరు చీడునైనా గూడదందూరు వనగూడినప్పుడు ఏడ చూసిన వాడు కొందూరు ఏడుతాతో పోతులూరి వీరభోగ వసంతరాయుడు ఏలినడు బ్రహ్మాండమంతా చెప్పలేదంటకపోయేరు నరులార గురువుని చేరి మొక్కితే బతకలేసేరు శ్రీరామచంద్ర మహారాజుకి జై జయ బ్రహ్మంగారి కాలజ్ఞానం తత్వములు బ్రహ్మంగారికే జై గోవిందమ్మకే మహారాజ్ జై. బాగుందండి మల్లయ్య గారు, నిజంగా వింటుంటే కాలజ్ఞానం అలా కళ్ళ ముందు కనపడుతున్నది. మల్లయ్య గారు నిజంగా చాలా అద్భుతంగా పాడారండి. ఆ కాలజ్ఞానం గురించి చాలా బాగుంది మల్లయ్య గారు. అయితే మెదక్ జిల్లా ఇందాక మీరు అడిగారు గంగాపూర్ అని చెప్పినట్టున్నారు కదా, ఆ గంగాపూర్లో మీరు ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్నారు? కొన్ని ఏండ్లు. అంటే మీరు పుట్టినప్పటి నుంచి అక్కడేనా? పుట్టినప్పటి నుండి మా తండ్రులు మా తల్లులు మా తాత తరుల కాడికి ఉంటున్నాం. అబ్బా, ఇప్పుడు కాదు. మరి అంతా ఏం చేస్తుండే వాళ్ళు మీరు అక్కడ? అంటే ముందు గొర్రెలు మేకలు కాచుకున్నారు. ఎవరు? మా తాతలు మా తండ్రులు గొర్రెలు మేకలు కాసేవారు. గొర్రెలు మేకలు కాసుకున్నారు. తర్వాత మీ హయాంలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు మా లెక్కల మేము ఇంత భూమి సంపాదించుకొని కొద్దిగా వ్యవసాయం చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు వ్యవసాయ కూలీగా కూడా వెళ్తుంటారా పనులకి వాటికి? వెళ్తుంటారా? ఇక మనకు పని ఎక్కువ లేకపోతే కూలికి పోతాం సార్, మందికి పోతాం. అంటే మీ పొలంలో పని చేసుకుంటూ అక్కడ పోతాం. మాది అక్కడ ఎప్పటికి ఉండదు కదా పని, ఎన్నడో 4 దినాలు చేస్తే మళ్ళీ. ఇప్పుడు ఈ పాటలు చాలా అద్భుతంగా పాడుతున్నారు కదా, మీకు ఏ దేవుడు అంటే ఇష్టం బాగా? నాకు భద్రాద్రి రాములే ఇష్టం. భద్రాద్రి రాముడు ఎప్పుడు భద్రాద్రి రాముడి మీద మంచి కీర్తన ఒకటి పాడతారా ఏంటి? పాడతారా? పాడతాం. పాడండి. ఘనమైన ఈ గంగా నది దాటుట మనవశమ, ఘనమైన ఈ గంగా నది దాటుట మనవశమ, కనుగొంటివా లక్షణ ఈ గంగ నది
కనుగొంటివా జానకి గంగన దేవాతి దేవతలకు పావనమే ఈ గంగా జీవనమైన గంగా కనుగొంటివా లక్షణ గంగనది కనుగొంటివా జానకి గంగనది దేవాతి దేవతలకు పావనమే ఈ గంగా జీవనమైన గంగా కనుగొంటివా లక్షణ ఈ గంగన కనుగొంటివా జానకి గంగన రంగాడే శ్రీరంగా రంగాడే ఈ గంగా రంగాడే ఈ గంగా సకల జీవులకెల్లా ఆధారమే ఈ గంగా కనుగొంటివా లక్షణ ఈ గంగనది కనుగొంటివా జానకి గంగన వరదుగా భద్రాది వాసుడావై నీవు నిరతాము కృష్ణదాసు నేలినా వాడావు కనుగొంటివా లక్షణ ఈ గంగనది కనుగొంటివా జానకి గంగనది రాజా రామచంద్ర మహారాజుకి జై. మల్లయ్య గారితో షో ఏర్పాటు చేద్దాము అనగానే అసలు మల్లయ్య గారి గురించి నేను తర్వాత చెప్తాను. అసలు వారి గురించి నాకెట్లా తెలిసింది, ఎక్కడో గంగాపూర్లో ఉన్నటువంటి మల్లయ్య గారు ఆయన గురించి నాకెలా తెలిసింది అనేది నేను తర్వాత చెప్తాను. ఈ లోపల ఇప్పుడు మనకి అదే ఊర్లో ఉన్నటువంటి రాజిరెడ్డి గారు మనకి ఇప్పుడు ఇక్కడ స్టూడియోలో వారిని తీసుకొచ్చారు. యాక్చువల్గా మరొక వ్యక్తి గారు ఉన్నారు, ఆయన గురించి నేను తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు రాజిరెడ్డి గారు ఉన్నారు. రాజిరెడ్డి గారు తీసుకొచ్చారు మల్లయ్య గారిని. ఓకేనండి, మీరు ఈయనతో ఎప్పటి నుంచి పరిచయం ఉంది? నాకు 30 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం సార్. 30 సంవత్సరాల నుంచి మీకు పరిచయం ఉంది కదా? సంవత్సరాల పై నుంచి పరిచయం. ఓకేనండి, ఇప్పుడు వారు పాటలు పాడుతుంటే కానీ వాటికి చిన్నప్పటి నుంచి మీరు వెళ్తుండేవాళ్ళ? 30 ఏళ్ళు అంటే మీ వయసు ఎంత ఇప్పుడు? మాకు 38 ఉంటుంది సార్. 38 అంటే మీరు చిన్నప్పుడు ఒక 8 ఏళ్ల పిల్లాడి నుంచి మీరు పాటలు వింటూనే ఉన్నారు? వింటూనే ఉన్నాం సార్. ఈయన భాగవతాలు వేస్తాడు. ఈయన వేషాలు కడుతుండే అన్నట్టు. భారతం కానీ రామాయణం కానీ ఇంకేమైనా కడుతుండే. దాన్ని చూడడానికి మేము అప్పటి నుంచే అది చేసినాము. మళ్ళీ మేము బుద్ధి తెలిసిన తర్వాత మమ్మల్ని కూడా భాగవతం వేసేటప్పుడు మమ్మల్ని కూడా వేషాలు కట్టిపించి ఆడిపించాడు కూడా మమ్మల్ని ఈయన. అంటే ఆయన వేషాలు వేయడంతో పాటు మీ చేత కూడా వేషాలు కట్టిపించండి ఆయన ఆ పల్లెటూరులోనే. అంటే వేషాలు ఎక్కడ వేసేవాళ్ళు? ఆ పల్లెటూరులోనే, ఊళ్ళే ఒక గ్రామ చావిడి దగ్గర. మీరు ఏ వేషం వేస్తారు? మేము మా బావ నేనిద్దరము కృష్ణలీలని ఒక భాగవతం అది. అవునండి, కృష్ణలీల ఆయన ఆవేశం వచ్చింది అక్కడ. ముందు ఆయన సంగతి తేల్చిన తర్వాత మనం మీ దగ్గరికి వస్తాను నేను. ఏమండో మల్లయ్య గారు, కృష్ణలీలలో ఒకటి ముందు కీర్తన పద్యం ఏంటి? నేనే అన్నవాళ్ళ నువ్వే కృష్ణలీలలు దాంట్లో మీరు మాకు ఏమి వినిపిస్తారు? ఇప్పుడు పద్యం వినిపిస్తారా? నేను పాట వినిపిస్తాను. పూతన వేషం కట్టినా కాబట్టి. ఏం వేషం? పూతన రాక్షసి వేషం. అమ్మో, చిన్ని కృష్ణుని చంపేటువంటి వేషం. అయ్యి బాబోయ్, అలాంటి వేషాలు ఎందుకండి బాబు మనకి? అందుకొరకు నేను వేషం కట్టిన పాటలు చదివిస్తాను. పూతనకు పాట ఉందా? ఓ పాడండి అయితే. రైట్. అయితే పూతనకు పాట అంటే రాకడ వాడకున్నా కానీ అది మా బాలునికి పాలిచ్చి చంపడానికి పాట. కృష్ణునికి బాలంతారాలనంటి పాపమేమో తెలియకుంటి బాలుని నాకివ్వక భర్త వెడలగొట్టెనంటి నా భర్త వెడలగొట్టెనంటి పాపి బ్రహ్మదేవుడు నా పైన పగాదలితేనేమో చేసుకున్న మొగడు చేసుటనే నందు చూడ పాపి బ్రహ్మదేవుడు పైన పగాదలితేనేమో బాలంతారాలనంటి ప్రాప్తమేమో తెలియకున్ని బాలుని నాకివ్వగా నా భర్త వెడలగొట్టెనంటి ఓ అమ్మలారా, నా బాలుని గుందుకొని నా మొగడు ఎల్లగొట్టిండు, నేను పాలిత్తనమ్మా అని వాడవాడకు తిరిగింది రాక్షసి.
పోతన పూతన ఉమ్, కృష్ణుని వాడకు పోయి ఉమ్, సంకన పెట్టుకొని పాలిత్త ఇసప్పాల ఆయనతో కృష్ణుడు చచ్చిపోతాడు. ఆ, వాడు కంసుడు అనేటోడు నవ్వుతాడు. ఆ, కంసుడు ఆ. రాక్షసుడు కదా, అవును. వాడు నవ్వుతాడు అని పూతను వేషం కట్టిపిచ్చి అగో ఇసప్పాలు తోలిండు. ఉమ్, పోయేవరకల్లా శ్రీకృష్ణునికి ఆ తల్లికి ఏం వరకు అయ్యో నాకు పాలు అనేక వాటి పాలు పంచుతున్నాయి అమ్మ, నాకు ఆరిపోతున్నాయి, పాలు ఇస్తానంటే ఆయన తల్లి వేసేదో ఇచ్చింది. ఉమ్, ఇచ్చే వాళ్ళకల్లా కృష్ణునికి గెలవందే ఉన్నది. ఉమ్. అప్పుడు ఆ బుచ్చమించి గుద్ది గుద్ది చంపిండు అప్పుడే. ఓ, ఆ బుడ్డ పిల్లగాడు ఆ, ఆయన రాక్షసి ఇట్లా వడ్డది పర్వతం వాడే ఆ, ఇసప్పాలు దీకకు ముందే. ఓ, అతడు ఆయన వేసిండు ఈయన బలరాముడు. ఓ, ఆ, రైట్ రైట్ రైట్. రేడియో తరంగాలో గతంలో ప్రసారం చేసిన కార్యక్రమం యొక్క పబ్లిక్ ఆర్కైవ్ మీరిప్పుడు వింటున్నారు. రేడియో తరంగా గురించిన మరిన్ని వివరాలకు tarangamedia.com సందర్శించండి. మలయ్య గారు, మరి మీరు అనుమతిస్తే మల్లారెడ్డి గారిని పిలుస్తాను. రమ్మని పిలుద్దామా? పిలుద్దామా? పిలుస్తాం. మల్లారెడ్డి గారు రండి సార్. మీరు యాక్చువల్గా ఇందా చెప్పే కదా, ఇంకొక మనిషి కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం రూపకల్పనకి నేనేదో చేశా అనుకోవడం పొరపాటు. నేను నామమాత్రం ఇక్కడ. నిజానికి మల్లారెడ్డి గారు వీరికి మనం అంతా కృతజ్ఞత చెప్పాలి తరంగా తరఫున. ఎందుకంటే ఒక వ్యాసం, చక్కటి వ్యాసం మల్లయ్య గారి మీద రాసినటువంటి వ్యక్తి మల్లారెడ్డి గారు. వీరిది కూడా గంగాపూర్, అంతే కదా? అంతే. ఒప్పుకుంటారా? ఒప్పుకోవడం ఒప్పుకోవాలి మరి మీరు. ఒప్పుకుంటాం సార్. అంతే మరి. మల్లారెడ్డి గారు రాసినటువంటి వ్యాసం చదివిన తర్వాత వారికి నేను ఫోన్ చేసి, ఏమంటే మల్లారెడ్డి గారు, మరి ఆ మట్టిలో మాణిక్యం మల్లయ్య అనే శీర్షికతో మీరు రాసిన వ్యాసం చదివానండి, బాగుంది. మరి మీరు ఎలాగైనా సరే మా తరంగా మీడియాకి వారిని పరిచయం చేయాలి, తద్వారా అందరూ వారి గురించి తెలుసుకునేటువంటి అవకాశం మాకు లభిస్తుందంటే, దాదాపుగా ఇది జరుగుతూ కూడా మనకి ఎన్నాళ్ళైందండి? సుమారుగా దాదాపు 2 నెలలు అవుతుంది. 2-3 నెలల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం మనం. సరే, ఇప్పటికీ అదే అందుబాటులోకి వచ్చింది మనకి. చాలా సంతోషం అండి. మల్లారెడ్డి గారు, ఇప్పుడే మీ గురించి మీ రాజిరెడ్డి గారు అంటున్నారు, మీరు కూడా మరి వీరితో కలిపి వేషాలు వేశారు కదా? వేశాను సార్. రైట్. మీరు ఆ కృష్ణలీల దాంట్లో ఏ పాత్ర పోషించారు? కృష్ణనీళ్ళలో చిన్ని కృష్ణుడు అంటే బాలకృష్ణుని వేషం అన్నమాట. తల్లి ఓడిలో ఉన్నప్పటి చిన్ని కృష్ణుని. ఎన్నేళ్ల కిందట? దాదాపు ఇప్పటికీ ఒక 20 సంవత్సరాలు అవుతుంది సార్. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల క్రితమే. 20 సంవత్సరాల కిందట మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. పిల్లలుగా మరి ఆయన మీ బావగారు అవుతారా? ఆయన ఏంటి? రాజిరెడ్డి బావమరిదండి. వారు కూడా చిన్నపిల్లలే కదా? ఆయన చిన్న పిల్లగాడు. ఆయనే పాత్ర పోషించారు. ఆయన బలరాముడు, నేను కృష్ణుని. వావ్. మరి మీకు ఏమైనా పాట ఉందా? పాట ఉన్నది కానీ అంటే ఇప్పుడు నామినేషన్కి వీళ్ళు చేసుకొచ్చింది కానీ ఈ పాట వాడింది చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఎత్తుకొని ఆడిచ్చేది అన్నమాట. అప్పుడే మాకు మా పేరెంట్స్ చూసి ఆయన ఏంటంటే వీళ్ళకు ఏదో ఒక పాత్ర ఇవ్వాలి, నామినేషన్కి ఇచ్చినా కానీ పాటలు అట్లా పాటలు లేనటువంటి పాత్రలు ఇవ్వాలనేటువంటిది ఆయన ఉద్దేశం. కేవలం యాక్షన్ మాత్రమే తీసుకున్నాడు. చిన్న చిన్న పాటలు కూడా నేర్పించిండు మాకు. ఆ పాటలు కూడా మరి ఇప్పుడు ఒక నాటకం వేయాలన్నా కానీ ఇవన్నీ వేయాలన్నా చాలా కష్టం కదా, అందరినీ కూడగట్టుకోవాలి. అవన్నీ మల్లయ్య గారు చూసుకునే వాళ్ళ? డైరెక్ట్ మల్లయ్య గారు ఉన్నారు అంటే చాలు, అందరు వచ్చేవాళ్ళు. ఆయన కష్టపడకపోయినా సరే మల్లయ్య ఉన్నాడంటే చాలు. ఏ భాగవతం ఆడినా సరే అందులో ఏ పాత్రధారి అయినా కనుక మిస్ అయితే అసలు అందరికి గుర్తుకొచ్చేది మల్లయ్యనే. ఎందుకంటే ఆయనకి ఈ పాత్ర ఆ పాత్ర అంటే ఏముండదు. ఆయనకు పాటలు నేర్పాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏదైనా ఒక పాత్ర తీసుకొని ఆబ్సెంట్ అయినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పాత్ర తీసుకొని మల్లయ్యను వేషం వేయాలి అని అంటే వేషం వేసేవాడు. ఇప్పుడు మల్లయ్య గారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఉంది అని అనుకుంటున్నాం కదా, ఆయన అసలు ఎలా ఇప్పుడు ఒక్క అక్షరం చెప్పగానే వెంటనే అవన్నీ గుర్తుపెట్టుకోవడం, ఆ పాటలన్నీ గుర్తుపెట్టుకోవడం, అవన్నీ మీరు ఎలా అవన్నీ గమనించేవారు? ఆయనకు మనం ఒక ముందు అక్షరం గుర్తు చేస్తే చాలు, ఆ సన్నివేశం గుర్తు చేసి అక్షరం గుర్తు చేస్తే చాలు, ఏదో ఒక శబ్దం అంటే ఏదన్నా ఒకటి గుర్తు చేస్తే చాలు ఆయన సన్నివేశం. ఇప్పుడు చెప్పండి ఒక గుర్తు. సరే, ఇప్పుడు మన ఇంతకుముందు గంగా నది అని ఉన్నది. గంగా నదిని వర్ణించడం అయినా సరే, లేదంటే ఇంకా ఇంతకుముందు రామా నిన్ను మరువను, ముందు ఇంతకుముందు రమారమణ అనేటువంటి ఏదైనా ఒక చిన్న అక్షరం చెప్తే చాలు. ఇప్పుడు చెప్పారు కదా మీరు పాడండి. రమారమణ మీద ఒకటి పాట పాడు మల్లయ్య. రమారమణ మీద పాట పద్యం పాడినాక పాడతాం. పాడు పద్యం పాడు. మిమ్మల్ని ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు. పాడు. మీరు నట్టు కదా మైక్. నువ్వు పాడు. పాడండి. పూలపై పాదముల్ మోపిన చుక్కేడు నడికాన నంబులో నడసుటెట్లు నిండు వెన్నెలలోన నీవడలు రానులు నిండు వెన్నెలలోన నీయొడలు రానును
ఎండవేడిమికి సయింపుటెట్లు చిలుక పలుకులు ఇన్న ఉలికి పడదవు నీవు చిలుక పలుకులు ఇన్న ఉలికి పడదవు నీవు సింహార్బుటము విని జలగుటెట్లు ఎందరున్నను గాని చిత్తమందున భీతిల్లు ఒంటరిగా నిఖిలమందుండుటెట్లు అందునేనే నిన్నీడనుండగలసి అత్తమామలకును భక్తి కలిగి వారికి ఉపచారములు చేయ వలను పనతి సఖీమణి సీత నీవు అత్తమామల భక్తి ఉపచారములు చేసి వాళ్ళ పాదసేవ చేయవలను గాని నాతోని ఎనువెంబడి వచ్చిన అతి కష్టముల పాలయ్యదవు రాముడు సీతకు చెప్పాడు ఈ పద్యం. రామచంద్ర శ్రీరామని పాద సేవ చేసిన గని వాసమే మందిర వాసమగును శ్రీరామని పాద పూజ చేసిన గని ధరణి అయోధ్య దాప్రమవును శ్రీరామని నామ శరణ చేసిన గని నారవస్త్రంబులే జల్తారు అల్వలవును శ్రీరామని పాద సేవ చేసిన గని పాపమే నిమోచనమవును శ్రీరామని నామ శరణ చేసిన గని ఏ ధరణి అయోధ్యనే తల్పమవును రాఘవా నీవు నన్ను అడవికి కొనిపోగదయ్యా సచ్చియుండినా బతికియుండినా రాఘవా సచ్చియుండినా బతికియుండినా సకుని కండ్ల ఎదుటనే ఉండవలెనని ఎల్లవారలు ఆశపడుదురు కాన రామ నన్ను అడవికి కొనిపోగదయ్యా రామచంద్ర రామచంద్ర ప్రభు నీవెన్నివెంబడే తీసుకొని పొమ్మునను ఈ పగవారులందరూ నన్ను చూసి అనేక మట్టు అవమానిస్తారు స్వామి అని సీతమ్మ వారు రాముడితో నీ ఎంబడే వస్తా అని ఎంబడే వస్తానంటుంది. ఇక్కడ ఉంటే ఇక్కడ ఎవరో అపార్థుంటారు కదా అని అపార్థాలు వస్తాయి కనుక తల్లి అత్తమామలకు ఉపచారం చేసినా గాని ఒకటి వస్తుంది అందుకొరకు నీ వెంబడే ఉంటా అన్నట్టు పాట వాడు మరి పాట రమారం రామచంద్ర మహారాజుకి జై రమా రమణాని శరణ మరువరా దేవ రమా రమణాని శరణ మరువరా భజన మరువరా దేవ భజన మరువరా దేవ రమా రమణ శరణ మరువరా దేవ భజన మరువరా కష్టపాటుతా నందాని కథ దేవర కష్టపాటుతా రమా రమణాని శరణ మరువరా దేవ భజన మరువరా ఎప్పుడు నిన్ను నా మదిలో పరసరించును ఎప్పుడు నిన్ను రాఘవనే రాఘవనాపరాధం రాఘవనాపరాధం కృపదూతియననుభవం రాఘవనాపరాధం కృపదూతియననుభవం రమా రమణాని శరణ మరువరా దేవ శరణ మరువరా దేవ రామచంద్ర మహారాజుకి జై రాఘవ ఎప్పుడు నా ఆత్మలో నిన్ను సరించుకుంటా నా పాపములన్నీ నిమోచనం చేయి స్వామి నీ పాదసేవ చేస్తున్నాను. అద్భుతం. తర్వాత మరి మీరు చిన్నప్పుడు వేషాలు వేశారు, ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత మరి మీరు వీరిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఏంటి? నాకు దాదాపు 8 సంవత్సరాలు అప్పటి నుంచే ఈయనకు పరిచయం సార్ మల్లయ్యతోని. చిన్నప్పుడు ఏమైనా వీళ్ళ పాటలు వినడం, ఈయనతో పాటు తిరగడం చేస్తుండే వాళ్ళం. అయితే తర్వాత నేను డిగ్రీ చదువుతున్నటువంటి రోజులలో నాకు అనిపించింది అనమాట, ఎందుకంటే ఇంత నిరక్షరాస్యులైనటువంటి మల్లయ్య ఒకవేళ అక్షర జ్ఞానం కనుక ఉన్నట్టయితే ఇంకా చాలా బాగా పుస్తకాలు చదవడం, యక్షగానాలు అట్లాంటి పాటల పుస్తకాలు చదవడం వల్ల ఇంకా ఆయన కొంత మంచి మంచి పాటలు పాడుతూ ఇంకా అభివృద్ధి చెందుతాడు కదా అనేటువంటి ఆలోచన వచ్చింది. దానికోసం ఏం చేశానంటే అప్పుడు మా ఊర్లో ఒక వయోజన విద్యా కేంద్రం ఏర్పాటు చేసేటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశంలో నేను మొట్టమొదటిసారిగా మా ఊర్లో ఈ వయోజన విద్య స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి అభ్యాసకుడు మల్లయ్యనే. మా సెంటర్ లో వయోజన విద్యా కేంద్రం ఏర్పాటు చేసి మల్లయ్యనే మొదటిసారి పేరు రాసుకున్నాను నేను రిజిస్టర్ లో. ఎట్లన్నా చేసి నేను అక్షరాస్యుని చేయాలనేటువంటిది నా ఉద్దేశం. మీరేం చేస్తుంటారు? నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నటువంటి గంగాపూర్లో ఉంటారా? మీరు ఎక్కడ ఉంటారు? గంగాపూర్లోనే ఉంటాను. గంగాపూర్లో ఉంటూ పక్కకు సిద్దిపేటలో చదువుకునేటువంటి రోజు పోయి అప్ అండ్ డౌన్ చేయడం. అయితే ఆ పరిస్థితుల్లో మల్లయ్యను రాత్రి బాల్లో చేసుకున్న తర్వాత ఆయన ఒక 30 మందిని తయారు చేసింది. ఇంకా అట్లాంటి వాళ్ళని అప్పటి నుంచి ఆయనకు అట్లాంటి సామాజిక స్పృహ ఉన్నది. రాకపోయినా ఒక సామాజిక స్పృహ ఉన్నది.
అంటే మల్లయ్య గారు నాటకం వేస్తే 30-40 మంది వచ్చేస్తారు. మల్లయ్య కనబడితే మల్లయ్య కనబడితే ఆ వెనక దండు ఉంటుంది, చేస్తారు. రామదండు లాగా మల్లయ్య దండు ఉంటుంది. అవును. ఇప్పుడు తర్వాత మీరు వృత్తిరీత్యా ఏం చేస్తున్నారు? నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను సార్, టీచర్. ఎక్కడ, ఏ ఊర్లో? నంగనూరు మండల్, మెదక్ జిల్లాలో ఉన్న నంగనూరు మండల్లో గట్లమల్యాల అనేటువంటి హై స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఇట్లాంటి మల్లయ్య ఒక 10 మందికి తెలవాలనేటువంటి ఉద్దేశంతో ఈయన మీద ఒక ఆర్టికల్ రాయడం జరిగింది, అది పత్రికలలో వచ్చింది. అట్లాగే ఇంకొకటి ఏంటిదంటే ఈయన ఒక 10 మందికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయనకు సంబంధించిన పాటలు, గేయాలు అన్ని కూడా రికార్డ్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నాను సార్. అందులో మీ కోఆపరేషన్ కూడా ఉండడం మాత్రం సార్. చాలా సంతోషం. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మల్లయ్య గారి జీవిత విశేషాలు వారి ద్వారా కూడా కొన్ని తెలుసుకుందాం, మీ ద్వారా కూడా కొన్ని తెలుసుకుంటాను. మల్లయ్య ముందు అసలు వారు ఎలాంటి కుటుంబంలో పుట్టారు, ఎలా ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఆ వివరాలు కూడా కొన్ని తెలుసుకుందాం. మల్లయ్య అంటే వారు చెప్పలేకపోయినా మీరు మీ ద్వారా చెప్పగలరు. మల్లయ్య గారు మొట్టమొదటిగా వీళ్ళు గొర్ల కాపరి కుటుంబ నేపథ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఈయన ఏనాడు పలకా బల్పం బట్టి బడికి పోలేదు. వాళ్ళ తండ్రులతోని వాళ్ళ తాతలతో పాటు ఈయన గొర్రెలను కాచుకుంటూ అడవుల వెంట తిరిగేటువంటి వాడు. ఆ తిరుగుతున్నటువంటి క్రమంలోనే ఈయన అక్కడ ఉండేటువంటి బాలసంతోళ్ళు, బీర్నోళ్ళు అనేటువంటి కథకులు ఉంటారు వీళ్ళు పల్లెటూర్లలో. వీళ్ళంతా కూడా ఈ పాడుతున్నటువంటి పాటలను బాగా ఆలకించేటువంటి వాడు, వినేవాడు. విని ఆ పక్షుల కూతలను లేకపోతే తర్వాత వాళ్ళు పాడుకునేటువంటి పాటలన్నింటినీ వింటూ ఆయన వాటిని అనుకరిస్తూ ఆయన కూడా సాధన చేసేటువంటి వాడు. ఇట్లా సాధన చేస్తూ ఆయన పాటలు నేర్చుకునేటువంటి వాడు. ఆయన వ్యవసాయం చేసుకుంటాడు. వ్యవసాయంతో పాటు ఈ పాటలు పాడడం, కీర్తనలు పాడడం ఆయనకు చాలా ఇష్టం. అట్లాగే ఆయన రామభక్తి ఎక్కువ. ఆయన రాముని పాటలు అంటే ఆయన మాట్లాడే ప్రతి చెప్పారు, భద్రాద్రి రాముడు అంటే ఆయన బాగా ఇష్టం. చేసే పనిలో గానీ మాట్లాడే మాటలో గానీ ఎప్పుడు రామశబ్దం వస్తుంటది. అదే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలకు కూడా శ్రీరాములు విష్ణుమూర్తి అనే పేరు పెట్టుకున్నాం. ఎందుకు అట్లా పెట్టుకున్నాం అంటే నా చివరి పిలుపు కూడా దేవుందే కావాలంటాడు. అట్లాగే వీళ్ళ కుటుంబంలో భార్య ఎల్లవ ఉన్నది. తర్వాత వాళ్ళ 2 కొడుకులు. వాళ్ళు బతుకుదేరు కోసం సౌదీ, గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిండ్రు. బాగా సంపాదిస్తున్నారా? లేకపోతే సంపాదించడం అంటే ఏం లేదు సార్, వాళ్ళు పోయినటువంటి అప్పులు తెచ్చడమే కష్టం అవుతుంది. అంటే తండ్రికి ఏం పంపించే పరిస్థితులలో లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ భార్య పిల్లల్ని అంటే వీళ్ళ కోడళ్లను, మన్మరాళ్లను, అంటే అక్కడ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి, రకరకాల వార్తలు వస్తున్నాయి. సౌదీ అరేబియా కానీ అటువంటి దేశాల్లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వీసా కూడా అయిపోవటం వల్ల అలాంటి వీళ్ళకి వచ్చింది వాస్తవానికి నిజమైన కంపెనీ వీసా కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఫైరవికారులు ఈ విజిటింగ్ వీసాలలో పంపించి అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ వాళ్ళు ఇక్కడ రావాలంటే ఖచ్చితంగా ఓ 3 నెలల పాటు జైలు శిక్ష అనుభవించే రావాలి. అంటే అలాంటి ఇబ్బందులు కూడా ఇరుక్కున్నారు వాళ్ళు. కుటుంబం ఈయనకు పంపించేటువంటి పరిస్థితి లేదు. ఈయననే ఉన్నటువంటి వాళ్ళ పిల్లలను కూడా ఈయననే పోషించాలి. అవునో మల్లయ్య గారు, ఏంటి ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటారు? ఇంతకీ నా వయసు 75. 75 ఏళ్ళ వయసు. 6 అవుతుంది ఈ సంవత్సరం. అదే 6 అవుతున్నది. 76 అవుతుంది. ఇప్పుడు మరి పొలానికి నడుచుకుంటూ వెళ్ళగలుగుతున్నారా? ఇక గట్టినే శాతం అయినాడు పోతుంది సార్. శాతం అన్నాడు ఇంటికానే ఉంటాం, ఆడవాళ్ళు కొట్టుకుపోతారు ఆ భార్యను. మరి మీ మోకాలు నొప్పులు ఇందాక మెట్లెక్కేటప్పుడు నొప్పి అన్నారు, ఎలా ఆ నొప్పి బాగా ఎక్కువగా ఉంది? ఈ ఎట్లా సార్ ఇక గట్లనే కొద్దిగా ఉన్నది. ఇక ఉన్నా కానీ పోతారు వేసానికి. ఇక మళ్ళీ ఎప్పుడు సూదులు ఇప్పించుకుంటా, గోళీలు వాడుతుంటారు. సూదులు ఇప్పించుకుంటారు. కానీ ఆ సూదులు ఇప్పిస్తే ఒక వారం రోజులే తక్కువ ఉంటాయి. మంచి ఆసుపత్రికి ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్ళినా సిద్దిపాటకు వెళ్తే ఇచ్చిండు. ఇవి అడిగినవా నువ్వు ఎంత చేసినా కానీ మొత్తం ఆపరేషన్ చేసి ఇంకా వేరే మళ్ళా అవి ఎత్తే బంకూడదు అంటే నేను అంత ఒప్పుకుంటానా? అవి ఏంటి ఎత్తా అంటారు. ఇంకా అవి ఇనిపోయి అవి ఎత్తాము నీకు మళ్ళీ మంచిగా అయితే అంటే కొన్ని పైసలు ఖర్చు కావాలంటారు. ఇక అసలు నువ్వు ఇప్పుడు ఏం పని చేయబోతావు అట్నే ఉండు అంటారు. అట్నే ఉన్నట్టే అట్నే ఇక నెలకు 2 మాటలు సూపిచ్చుకుంటా ఉంటే ఇక నేను ఏ పని ఉన్నది ఆయనకి అట్నే భార్యను చూసుకుంటా ఉంటా. ఏ శాతగా అన్నాడు ఆడలు చూసుకొస్తారు, పోరగాళ్ళు పోతారు. మా కొడుకు పిల్లలు కొడుకు నా కొడుకు బిడ్డ కొట్టుకొస్తారు బైక్. ఇక గట్టినే బతుకుతాను నేను. ఇక మీ ఆవిడ ఏం చేస్తుంటారు? ఇక కైకిలు కమ్మడి పోతుంది. మా వ్యవసాయం ఇప్పుడు లేదు కదా, నీళ్ళు లేవు బాయిగా, లేనప్పుడు కైకిలు కమ్మడి. ఆవిడ బాగానే నడుస్తున్నారా, తిరుగుతున్నారా? ఆమెకు బాగలేదు. షుగర్ అనేది ఉన్నది. షుగర్ గట్కా తినాలి, రొట్టె తినాలి, బువ్వ తినద్దు. ఆమెకు ఆ బాధ ఉన్నది, నాకు ఈ బాధ ఉన్నది, కాళ్ళ నొప్పి. ఎట్లా జీవితం గడవాలనో భగవంతునికి వెళ్తాం. ఇప్పుడు సీతా కళ్యాణం రామాయణం తెలుసు కదా? రామాయణం తెలుసు. సీత రాముడు వాడిని పెళ్లి చేసుకుంటుంది కదా, చేసుకుంటుంది. మరి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?
ఎట్లా సార్ అట్లా అంటే అయ్యో గట్లంటే ఎట్టంటే గుర్తు తెచ్చుకో. ఎట్లా గుర్తు తెచ్చుకున్నా ఎవరు పిల్ల ఎవరు ఇంతకి? పిల్ల ఎవరు? మేనల్లా నేతల్లా అట్లా అంటున్నావు ఆ నాన్న పిల్లనే మే- మానవా బిడ్డ మేనమావ బిడ్డే. మేనమావ బిడ్డే. మానవా బిడ్డనే. పెళ్లి చేసిన చక్కగా సీతారామచంద్రులాగా హాయిగా చక్కగా హ్యాపీగా ఉన్నారు మీరు. ఇక దేవుని ద్వారా ఇప్పటికైతే మంచిగానే ఉన్నాం. ఉమ్. మరి ఆ సీతారామ కళ్యాణం దానికి సంబంధించినటువంటి ఏమైనా పాటలు ఏమన్నా నీకు ఏం గుర్తున్నాయా? పాట ఆఫ్ చేస్తాం కదా సారు. సరే రాంది రాదు ఇక వచ్చింది ఆగనే ఆగదు. ఉమ్. ఇంకో పద్యం పాడమంటే పాట పాడు పద్యం పాడండి. ఆ? పద్యం పాడండి. పాట. ఉమ్. పక్షిజాలమునందు పానరక్షకుడైనా కట్టుకొనవచ్చు గోళ్ళు దిని కురులయందు పిరికి వారలు తమ అరుణ భయమునకైనా పానములు దాచుకొనవచ్చు పొడవునందు కనుమూసినంతలో కలలోన గనిపించు నవ్వయనగవచ్చు నందమందు కాంతను నిలబెట్టి తంబంబు రీతిగా కొట్టవచ్చును ధాన్యంబునందు ఇంత విగ్రహము నేను ఎప్పుడు చూడా దారమును దాటి ఎటులనే పోవువాడా రాము కార్యాతికై వచ్చి పానవీటి జందవచ్చునే దీనినే జంపువాడా. రలా రామచంద్ర మహారాజుకి జై. మరి ఎవండవుడా నీవు బలుండనని పలుకుతుంటున్నా దారమ్ము కడకచ్చి ఒరి ఎవ్వడవుర నా దారమ్ము కడకొచ్చి ఒరి ఎవ్వడవుర నా దారమ్ము కడకొచ్చి ధీరుడనని పలికేవు ఎదురత్వను వెండవురా వాయునందనుడాను గణకాపి వరుడా కాయాక సీతను పరగాదుడగవస్తి వచ్చి లంకిని నేను వాయుదేవుని కుమారుండనవు ఆంజనేయుడను సీతను చూసులకై వచ్చిన వాడను నాకు తొవ్విచి తొలుగుము ఎవడు ఊగోలేర నిన్ను ఏలాగున వస్తి పాయాకమ్మర నుంచి పడరావు నా చేత రే అంజనేయ నువ్వు ఎవడు తోలుకు వచ్చిన వాడవు ఎక్కడికి వెళ్తున్నావు నా చేత నువ్వు మరణమ్మయ్యదవు శ్రీరాముల యాజ్ఞాసే సిగ్గంబుగా వచ్చి కరగున దారంబు దాటానివ్వగ నన్ను కదా రామచంద్ర మహారాజుకి సరికి నన్ను దారంబు దాటనివ్వు లేకున్నా నిన్ను ఇప్పుడే మర్దించగలను. రజా రామచంద్ర మహారాజుకి జై. ఒక దెబ్బ వేసాను. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఆంజనేయుడు ఏమయ్యాడు? ఆంజనేయుడు తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు లంకకి వెళ్ళాలి. లంకకి వెళ్ళండి మరి చూద్దాం. లంకకి వెళ్ళాలి. లంకకి వెళ్ళండి. ఎలా? రామదాస్ కీర్తనలు ఏవైనా వాడగలుగుతాడు సార్ ఆయన. ఎందుకంటే ఆయన రామభక్తుడు. రామదాసులో కూడా తనని తాను ఊహించుకుంటాడు. ఆయనకి ఏ కష్టం వచ్చినా కూడా రామదాస్ కీర్తనే వాడుకుంటాడు. ఎందుకంటే రామదాస్కే కష్టం వచ్చింది, నాకు రాకపోవడం ఏంటి, రామదాసే అంత కష్టపడ్డాడు, నేను లెక్కన ఏది చేసినా కూడా రాముడే చేస్తాడు అని చెప్పి ఆయన అనుకుంటుంటాడు. ఆయన కష్టాలు వచ్చినప్పుడు కూడా రామదాస్ కీర్తనలే వాడుకుంటాడు. ఒక రామదాస్ కీర్తన వాడు మళ్ళీ పాడు. ఎటులా రక్షించేవో రామా నేను కుటిలా మెరుగను సర్వాభౌమా రాఘవా నేను కుటిలా మెరుగను సర్వాభౌమా ఎప్పుడు నాలోనా ఎగులా నిన్నన్నిసి ఎప్పుడు నాలోనా ఎగులానే నన్ను కరుణించి నన్ను కమలంబుగోవు రామా భక్తావత్సలుడాని 10 మంది విలసి భక్తావత్సలుడాని 10 మంది విలసి భక్తులా భక్తావత్సలుడాని 10 మంది విలసి భక్తావత్సలుడాని 10 మంది విలసి భక్తుల శత్రుడా రావయ్యా నివేదికని అంటి నీకేలా దయరాదు
రాఘవా ఏ దిక్కని అంటి నీకేల దయరాదు ఏ దిక్కని అంటి నీకేల దయరాదు రాఘవా రామ రామయాని ఎన్నో విధముల వేడి రామ రామయాని ఎన్నో విధముల వేడి ఆ పలకనన్నా పలకవెందుకో అయ్యో పలకనన్నా పలకవెందుకు ఒకసారి పలికితే నీ నోటి ముత్యములు ఒలుకున్నాయేమో కానీ పలికితే నీ నోటి ముత్యములు ఒలుకున్నాయేమో కానీ రామా అయ్యో గుళ్ళు గోపురాలు గోపురాలు గట్టి గుళ్ళు గోపురాలు గోపురంబులు గట్టి పతారంబులు చేసి నయోధ్యాములు పెట్టి రామా పట్టుదట్టిలు నీకు బాబుగా గట్టించి పట్టుదట్టిలు నీకు బాబుగా గట్టించి రామా పట్టుదట్టిలు నీకు బాబుగా గట్టించి పట్టుదట్టిలు నీకు బాబుగా గట్టించి అయ్యో తురుకావారలు నన్ను నరుకుతున్నారు చూడు తురుకావారలు నన్ను నరుకుతున్నారు చూడు రాఘవా ఎరుకామర్పులు నరికి ఎవరడ్డము రారు ఎరుకామర్పులు నరికి ఎవరడ్డము రారు నీవే దిక్కని అంటి నీకేలా దయరాదు రామా నీవే దిక్కని అంటి నీకేలా దయరాదు రాఘవా రేడియో తరంగాలో గతంలో ప్రసారం చేసిన కార్యక్రమం యొక్క పబ్లిక్ ఆర్కైవ్ మీరిప్పుడు వింటున్నారు. రేడియో తరంగా గురించిన మరిన్ని వివరాలకు tarangamedia.com సందర్శించండి. తర్వాత మల్లారెడ్డి గారు ఇంకేమి మరి పాడతారు? రామకీర్తనలే కాకుండా ఈయన బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కూడా వినిపించారు, వినిపించాడు. ఇంకొకటి కూడా వినిపిస్తాడు. గురురాయ నీ చాలా బ్రహ్మాండంగా పాడతారు సార్ ఈ పాటను. కాలజ్ఞానంలో గురురాయని మాట ఇనకున్న కీడే ఇంటే లోకులతోని అపకీర్తి పాలే గురురాయని మాట ఇనకున్న కీడే ఇంటే లోకులతోని అపకీర్తి పాలే వినరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మాల దళసీతే ఆనందమాయే వినరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మాల దళసీతే ఆనందమాయే ఇంత చెట్టు మీన సిలుక ఉన్నదిరా సిలుక నోటిలో రామ పలుకులున్నయిరా ఇంత చెట్టు మీ సిలుక ఉన్నదిరా సిలుక నోటిలో రామ పలుకులున్నయిరా వినరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మాల దళసీతే ఆనందమాయే ఆత్మాల దళసీతే ఆనందమాయే అడువడ్డ బాయిలో బల్లి ఉన్నదిరా బల్లి కడుపులో చాలా భజనాలున్నయిరా అనరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మాల దళసీతే ఆనందమాయే వినరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మాల దళసీతే ఆనందమాయ కారండ పడివిలో కాకి ఉన్నదిరా కారండ పడివిలో కాకి ఉన్నదిరా కాకి కంటిలో కైలాసమున్నదిరా కారండ పడివిలో కాకి ఉన్నదిరా కారండ పడివిలో కాకి ఉన్నదిరా కాకి కంటిలో కైలాసమున్నదిరా వినరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మాల దళసీతే ఆనందమాయ ఎసిగడ్డ ఒడ్డున నక్క ఉన్నదిరా
నక్క నోటిలో మక్క కంకి ఉన్నదిరా, నక్క మోటిలో పక్క కంకి ఉన్నదిరా. వినరా సద్గురు రాయ అంతా నీ మాయా, ఆత్మల దరసితే ఆనందమాయే. ఎటిగడ్డ ఒడ్డున ఒటిగడ్డ ఒడ్డున కొంగ ఉన్నదిరా, కొంగ మేడల కోటి లింగం ఉన్నదిరా. పొడుగడ్డ ఎటిగడ్డ ఒడ్డున ఎటిగడ్డ ఒడ్డున కొంగ ఉన్నదిరా, కొంగ మేడల కోటి లింగం ఉన్నదిరా. వినరా సద్గురు రాయ అంతా నీ మాయా, ఆత్మల దరసితే ఆనందమాయే. గుండు మీనా గుండు మీనా ఒక్క కోటి ఉన్నదిరా, కోటి నోటిలో పరంజ్యోతి ఉన్నదిరా, కోటి నోటిలో పరంజ్యోతి ఉన్నదిరా. వినరా సద్గురు రాయ అంతా నీ మాయా, ఆత్మల దరసితే ఆనందమాయ. బ్రహ్మాండపురములో బాలుడున్నదురా, బ్రహ్మాండపురములో బాలుడున్నదురా, బాలునిలో భగవానుడున్నదురా, బాలునిలో భగవానుడున్నదురా. వినరా సద్గురు రాయ అంతా నీ మాయా, ఆత్మల దరసితే ఆనందమాయే, ఆత్మల దరసితే ఆనందమాయే. సద్గురుమూర్తి జై, భారత్ మాతకు జై. జై. బాగుంది చాలా బాగుందండి. మల్లారెడ్డి గారు. భగవంతుడు భగవంతుందయ్య నాలుగు ఈ నాలుక మీదనే ఉన్నాడు భగవంతుడు, నాలుగు మీద నాలుక మీదనే భగవంతుడు ఉన్నాడు. ఎంత చదువుకున్న వాళ్ళు అయినా కూడా అంటది ఉంటారు. విని నేర్చుకున్న ఇవన్నీ కూడా ఎక్కడనో చదివి నేర్చినవి కాదు, పాడగా వినడం కొన్ని ఆయన అంటే ఎవరన్నా చెప్తుంటే వెంటనే ఏకసంత గ్రహాల గ్రహించడం. వెంటనే ఏదైనా మీరు ఇప్పుడు ఒక వాక్యం చెప్పండి, ఆయన వెంటనే దాన్ని తయారు చేస్తాడు. అంత చెప్పేస్తాడు. ఆయన సొంతంగా కూడా బాణీలు కట్టుకుంటాడు అన్నమాట. అవునా? అట్లా కూడా కొన్ని మీ సొంతంగా బాణి కట్టుకుని పాడింది ఏమైనా గుర్తున్నాయండి? జ్ఞాపక శక్తి కొంచెం వయసు మీద పడ్డది కదా, పాడుకుంటాడు ఆయన, పాడుకుంటూ ఉంటాడు. అంటే మామూలుగా అంటే ఇట్లా కాకుండా వేదికల మీద కాకుండా సొంతంగా కొంత ఆయనకు అన్వయించుకొని పాడుకుంటాడు, ఇప్పుడు రామకీర్తన లాగానే. అట్లాగే ఇంకోటి ఉన్నది, భజనే భావన చేయారు అనేటువంటి పాట, అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్. భజనే భావన చేయారో ఎల్లప్పుడు భజన వాయక నుండారో, భజన భావన చేసే బ్రహ్మానందం బాయ్, భజన భావన చేసే బ్రహ్మానందం బాయే. భజన భావన చేయారో ఎల్లప్పుడు భజన బాయక నుండారో, ఇంటిని బిగవట్టారో ఎల్లప్పుడు ఎంత మనసు పెట్టారో, ఇంటిని బిగవట్టి ఎంత మనసు పెట్టి, ఇంటిని బిగవట్టి ఎంత మనసు. జంటారేకుల మధ్య మందున నివసించి ఇంటిని బిగవట్టారో, మానస మందు ఎంత మనసు పెట్టారో, దంతారేకుల మధ్య మందున నివసించి, దంతారేకుల మధ్య మందున నివసి. ఆడుకొని పాడుకొని ఆడుకొని పాడుకొని ఆటలాడుతుండు భజన భావన చెయ్యారో, ఎల్లప్పుడు భజన వాయక నుండారో. శ్రీ సద్గురుమూర్తికి జై. ఎప్పుడు భజన భావమున, ఎప్పుడు ఆత్మల కొని ఆడుకున్న వానికి ఎప్పుడు చెరుపు లేదట. మల్లయ్య పరమ రామభక్తుడు, ఆయనకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన మొట్టమొదట వేసినటువంటి వేషం హనుమంతుడు. హనుమంతుని గురించి చెప్తే చాలు ఆయన ఎగిరి గంతేస్తాడు హనుమంతుడు లాగానే. అట్లాగే హనుమంతుడు సీత కోసం వెతుకుతూ వెళ్తున్నప్పుడు ఆ లంకలో ఉన్నటువంటి ఆ లంకిని వధించిన తర్వాత ఈయన ఎట్లా ఆ లంకలోకి, ఆ వనంలోకి ప్రవేశించింది. మీరు అడిగారు, ఇంతకు ముందు అడిగారు, తర్వాత చెప్పండి. హనుమంతుడు ఎట్లా పోతున్నాడు లంకలకు అనేటువంటి చెప్తాడు ఇప్పుడు ఆ పాటలో. చాలా బ్రహ్మాండంగా పాడతాడు. మళ్ళీ ఆ పాట వాడు. చుడనే నంజనేయుడను అరపుచ్చుడనే నంజనేయుడను వనమంతయునే తిరిగి చూచెలను, హనుమంతయునే తిరిగి చూచి
అదుగో రక్కసులెల్లవచ్చిరి, అదుగో రక్కసులెల్లవచ్చిరి, అందరి దైతుల అతమనరించెద, అందరి దైతుల అతమనరించి కోటి ఆటలు ఆడెదనిప్పుడు, కోటి ఆటలు ఆడెదని బెగడముందిరి రాక్షసులందరూ, బెగడముందిరి రాక్షసులందరూ. రామ రామ రణజయ భీమ తారక నామ దశరథ రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ. వరపుత్రుడలే నంజనేయుడను వనమంతయునే తిరిగి సూచదన్, వనమంతయునే తిరిగి సూచదన్. అజా రామచంద్ర మహారాజుకి జై. రాఘవ రామచంద్రాని నీ కృప వల్ల నేను లంకదొచ్చి రాక్షసులందరినీ వధించిన చూడుము స్వామి. ఇంకొకటి బ్రహ్మంగారి కాలజ్ఞానం లోపల ఒక మంచి కాలజ్ఞానం పాట ఉన్నది. ఆ పాటను వాడు. కుక్కబోతున్నది, కుక్కబోతుంది. అది వాడన్నా పాడు పాడు. పాడు. కుక్కబోతుందేమి చేతన్నా నేతల జాల ఎంత దూరమనెంత ఓదన్నా. కుక్కబోతుందేమి చేతు సంత మొగనికి సాగు లేదు, కుక్కబోతుందేమి చేతు సంత మొగనికి సాగు లేదు. ఎంత దూరమనెంత ఓదన్నా, ఎంత చెప్పిన వినకపోతాడు ఆ జాల జాల, ఎంత చెప్పిన వినకపోతాడు. ఎన్ని విధముల చెప్పినా గాని పలుమారు వల్కకుండగా, ఎన్ని విధముల చెప్పినా గాని పలుమారు వల్కకుండా. ఏగిరంబున ఏగిరంబున ఎగిసిపోతుంది రమ్మంటే రాదు, కుక్క పోతుందేమి చేతన్నా నేతాల జాల ఎంత దూరమని ఎంత పోదన్నా. ఆకచంబున మెరుపు లేదు, ఉత్తరాన ఉరుము లేదు, ఆకచంబున మెరుపు లేదు, ఉత్తరాన ఉరుము లేదు. కానరాని అడవిలోన, కానరాని అడవిలోన వానరాని మడుగు నిండే కుక్క పోతుందేమి చేతన్నా నేతాల జాల ఎంత దూరమని ఎంత పోదన్నా. పుట్టమీనా చెట్టు పుట్టే, పుట్టమీనా చెట్టు పుట్టే అంటురా, పుట్టమీనా చెట్టు పుట్టే భూమిపైన తీగవారే, పుట్టమీనా చెట్టు పుట్టే భూమిపైన తీగవారే, భూమిపైన తీగవారే. కాశీలోన కాయగాసే, కాశీలోన కాయగాసే అంటురాన పండు వండే కుక్క పోతుందేమి చేతన్నా నేతాల జాల ఎంత దూరమని ఎంత పోదన్నా. మూడు ముళ్ళ బాయిలోన ఆరు ముళ్ళ చాప పుట్టే, మూడు ముళ్ళ బాయిలోన ఆరు ముళ్ళ చాప పుట్టే. మూల మెరిగి గాల నెయ్యన్నా, నా మూల మెరిగి గాల నెయ్యన్నా. అది నీవు తెలుసుకొని బాగా మెరుగన్నా, అది నీవు తెలుసుకొని బాగా మెరుగన్నా. కుక్క పోతుందేమి చేతన్నా నీ చాలా చాలా ఎంత దూరమని ఎంత ఊరన్నా. రజా రామచంద్ర మహారాజుకి జై, గురు బ్రహ్మం గారికి జై. చాలా సంతోషం అండి. మా రేడియో తరంగ శ్రోతలకు ఇవాళ ఎక్కడో పల్లెటూర్లలో మారుమూల పుట్టినటువంటి వ్యక్తి మల్లయ్య గారు. వారు మరి చదువుకున్నటువంటి వారు కాదు, నిజానికి అక్షరాలు కూడా ఏదో వయోజన విద్యా కేంద్రంలో మల్లారెడ్డి గారితో పాటు మల్లారెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వయోజన విద్యా కార్యక్రమంలో కొద్దిగా నేర్చుకున్నట్టున్నారు. ఇందాక ఈ కార్యక్రమం ముందు వస్తూ వస్తూ వారు ప్రయాస కూర్చి వచ్చారు. నిజంగా పాపం వాళ్ళు బస్సుల్లో ఎక్కి పొద్దున్నే బయలుదేరి హైదరాబాద్కి వచ్చి తరంగా స్టూడియోకి రావాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో పొద్దున ఎన్నింటికి బయలుదేరారండి మల్లారెడ్డి గారు? మీరు పొద్దున 7 గంటలకు బయలుదేరాం సార్. మేము ఇంటి దగ్గర నుంచి 7 గంటలకు పొద్దున బయలుదేరారు. బస్సులు మార్చేసి స్టూడియోకి వచ్చేసరికి 12:30 అయిపోయింది. చాలా మీరు నిజంగా అండి మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలని నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంత కళ్ళంబడి నీళ్లు చిమ్ముతున్నాయి నాకు కూడా. ఎందుకంటే ఎంతో ఎండాకాలంలో ఎంత శ్రమ ఓర్చి మీరు వచ్చి, ఎందుకంటే కేవలం ఒకే ఒక స్పృహ మల్లయ్య గారు పాడినటువంటి పాటలని మనం అందరికీ తెలియజెప్పాలి అన్నది వీరు మల్లారెడ్డి గారి యొక్క ఆశయం. ఈ మీ ఆశయానికి మేము కూడా కొంత తరంగా తరఫున సపోర్ట్ చేస్తామండి తప్పనిసరిగా. మునుముందు కూడా ఇంకా మన వీరికి విశిష్టమైనటువంటి కార్యక్రమాలు, గుర్తింపు అంటే కేవలం గుర్తింపు అంటే ఏదో పురస్కారాలు రావటం అది కాదు. జనాల్లోకి కవి కానివ్వండి, పాట పాడేటువంటి గాయకుడు కానివ్వండి, వీళ్ళందరికీ గుర్తింపు అంటే ఏంటంటే వారు పాడింది, వారు రాసింది ప్రపంచానికి తెలియాలి. అప్పుడే నిజమైనటువంటి గుర్తింపు. అంతే ఎక్కడో గ్రామంలో ఉన్నటువంటి ఊరు గంగాపూర్లోనే ఆ చుట్టుపక్కల గ్రామాలకే తెలిసినటువంటి మల్లయ్య గారి యొక్క కంఠం ఈవేళ ఈ మన తరంగా ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారు వినటానికి ఇవాళ కొంత అవకాశం మీ ద్వారా మాకు కలిగింది. మేము సంతోషిస్తున్నాము. ఇక మల్లయ్య గారు, ఆయన చూస్తుంటే నాకు ప్రజాకవి యోగి వేమన గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం వేమన అనగానే ఎక్కడ పుస్తకాల్లో కానీ ఎక్కడైనా కానీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి
అలా కూర్చుని ఆ కొండల్లోనో గుట్టల్లోనో కూర్చుని ఆ అలవోకగా పద్యాలు పాడేటువంటి వేమన్ని మనం చూస్తూ ఉంటాం. అలాంటి వేమనే ఈవేళ గంగాపూర్లో మరోసారి జన్మించారా అన్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే ప్రజల కోసం పాడుతున్నారు. అది ఆధ్యాత్మికం కావచ్చు, సామాజిక స్పృహతో కావచ్చు, అది ఏ రకమైనటువంటిదైనా కావచ్చు. తాను అక్షరాలు నేర్చుకోకపోయినా విని వాటిని ప్రజల కోసం పంచిపెడుతూ మల్లారెడ్డి గారికి కానివ్వండి, తర్వాత రాజారెడ్డి గారు అని చెప్పినట్టుగా వారు ఎక్కడుంటే, మల్లయ్య గారు ఎక్కడుంటే అక్కడ జనాలంతా కూడా గుమిగూడి వారందరూ సపోర్ట్ చేయటం. నాటకం వేస్తున్నారు అండర్రా అంటే అన్ని పాత్రలకు వాళ్ళంతా వాళ్ళు రావటం. ఒకవేళ ఎవరైనా నాటకం వేస్తుంటే ఒక పాత్రకి మనుషులు లేరు అంటే మల్లయ్య గారు టక్కన దూకి వెళ్ళిపోవటం. ఇదంతా చూస్తుంటే ఏంటంటే సామాజిక చైతన్యంతో, స్పృహతో ఎవరైతే కృషి చేస్తారో వారు నిజంగా ధన్యజీవి. ఆ విధంగా చూస్తే నాకు మల్లయ్య గారు ఈ రోజున ధన్యజీవి అనిపిస్తుంది. ఇక ముందు కూడా ఆయన ఎంతో మరింత ఉత్సాహంగాను ఉల్లాసంగాను ఇంకా మనకి అనేకమైనటువంటి కీర్తనలు, ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలను, తర్వాత అలాగే కాలజ్ఞానాన్ని, ఇంకా నలుగురికి ఇంకా కొత్త కొత్త పాటల్ని మీరు పాడుతూ ఇంకా ముందు మరింత అందరికీ తెలిసేలాగా మీరు రావాలి, మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి, విశిష్టమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని మనసారా కోరుకుంటూ మీ ఆశీస్సులు తీసుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలండి మల్లయ్య గారు, ధన్యవాదాలండి మల్లారెడ్డి గారు, అలాగే ధన్యవాదాలండి రాజిరెడ్డి గారు. మీరింతవరకు మల్లయ్య నోట సామాన్య గాత్రం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. మీరు ఇప్పటి వరకు రేడియో తరంగాలో గతంలో ప్రసారం చేసిన కార్యక్రమం యొక్క పబ్లిక్ ఆర్కైవ్ విన్నారు. రేడియో తరంగా గురించిన మరిన్ని వివరాలకు తరంగా మీడియా.com సందర్శించండి.